హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేమీ వ్లాగ్స్. ఈ రోజు తమిళనాడులో అయితే ఒక స్వీట్ తినాలండి, ముక్క మిఠాయి అనేసి. అదే స్వీట్ ని ఇప్పుడు మీ అందరి కోసం అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే ట్రై వేసి తీసుకున్నాను అనమాట. ముందు జీడిపప్పు కొంచెం పాలు వేసి మిక్సీ ఆడించి పేస్ట్ లాగా దీంట్లోనే షుగర్ యాడ్ చేసేస్తాను. ముందు కోవాలోనే యాడ్ చేస్తాను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు కోవన్ కూడా గట్టిగా ఉంది కదా, కొంచెం ఆ కోవన్ కూడా కొంచెం స్మూత్ గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఇదైతే వేసేసానండి. చాలా సింపుల్ గా ఉందండి, చాలా అవన్నీ మిక్స్ చేసేసాక గుడ్లు అయితే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, లేకపోతే అన్ని ఒకేసారి కొట్టేసి వేసేవచ్చు. ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర రోజ్ ఎసెన్స్ ఉంటే రోజ్ ఎసెన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ గా కావాలండి, ఇది పలచగా ఉంది కదా, కేక్ బ్యాటర్ లా థిక్ గా రావాలన్నమాట. ఇంకొన్ని గ్యాస్ మీద దీన్ని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉంటే కొంచెం థిక్ గా అవుతుంది కేక్ బ్యాటర్ లాగా. ఈ బ్యాటర్ తీసేసి దాంట్లో అయితే వేసేయండి. వేసేసి ముందుగా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ లో కానీ లేకపోతే వేరే ఏదైనా సరే అందులో అయితే పెట్టుకోవాలి. కేక్ ఎలా బేక్ చేస్తారు అలానే బేక్ చేయాలన్నమాట. ఓవెన్ ఉంటే హ్యాపీగా ఓవెన్ లో పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ లో కొంచెం నెయ్యి పైన అయితే యాడ్ చేశాను. కరెక్ట్ గా 1 అవర్ పట్టింది. అదే మీకు ఓవెన్ కనుకుంటే 40 minutes లో ఈజీగా అయిపోతుంది. చూసారా, దీన్ని మూత పెట్టి 1 అవర్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తానట. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. జ్యూసీగా స్పాంజిగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.